ప్రస్తుతం మనం నారాయణగూడ పిఎస్ వద్ద ఉన్నాము. ఎందుకంటే గత 4 రోజులుగా కూడా మరి సూర్యాభాయ్ తెలియని వాళ్ళు ఎవరూ లేరు. సోషల్ మీడియా వేదికగా కావచ్చు, ఇటు మీడియా వేదికగా కూడా కావచ్చు. చాలా హల్చల్ చేసిన వ్యక్తి, అందరికీ నోటెడ్ అయిన పర్సనే కాబట్టి సోషల్ మీడియాలో వైరల్ వ్యక్తి అంటే సూర్యాభాయ్. తను అంతా గోల్డ్ వేసుకొని చాలా హడావుడి చేసి ఎన్నో ఇంటర్వ్యూలు ఉన్నాయి కదా. తన మీద గత 4 రోజులుగా మరి కేసు నమోదైంది అత్తాపూర్ పిఎస్లో. కేసు నమోదు చేసిన బాధితులు ఏం పెట్టారంటే, మా దగ్గర 30 లక్షలు తీసుకున్నాడు, మాకు గోల్డ్ ఇప్పిస్తాను తక్కువ ధరలో అని చెప్పేసి కూడా తీసుకొని ఇప్పుడు డబ్బులు అడుగుతూ ఉంటే మాకు ఇవ్వట్లేదు, బెదిరింపులకు గురి చేస్తున్నాడు అని బాధితులు చేసిన కంప్లైంట్ అది. కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే మరి అత్తాపూర్ నుంచి నారాయణగూడ పిఎస్కి ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది 0 ఎఫ్ఐఆర్ పైన. ఏం జరిగింది అనే కోణంలో కూడా తెలుసుకోవడానికి మనతో పాటు ఇప్పుడు సూర్యాభాయ్ అడ్వకేటే ఉన్నారు, మనతో పాటు కిషన్ రాజ్ చౌహాన్ ఉన్నారు కాబట్టి అడిగి తెలుసుకుందాం. హైకోర్టు అడ్వకేట్ కూడా తను. మరి ఏం చెప్తారు ఫర్దర్గా, ఎందుకంటే గతంలో మరి సూర్యాభాయ్ కూడా వాళ్ళ మీద కేసు వేసాడని తెలుస్తుంది, చాలా తెలుస్తుంది, ఇష్యూస్ ఏమున్నాయి అడిగి తెలుసుకుందాం. సరే, ఇప్పుడు ప్రస్తుతం అయితే ఇక్కడికి సూర్యాభాయ్ని మరి ఇక్కడికి నారాయణగూడ పిఎస్కి తీసుకువస్తున్నారా, లేకపోతే ఇప్పుడు అతను ఎక్కడున్నాడు, అసలు అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో ఉన్నాడా లేదా? తనని సూర్యాభాయ్ని నారాయణగూడ పిఎస్కి తీసుకొస్తున్నారు. నిన్న రాత్రి ఆయనని ఒక ప్లేస్లో పట్టుకొచ్చి ఇప్పుడు 0 ఎఫ్ఐఆర్ పైన ఆయనను అక్కడి నుంచి ఇక్కడ అరెస్ట్ చేసుకొని తీసుకొస్తున్నారని చెప్తున్నాను. అంటే ఇక్కడికి తీసుకురావడానికి గల కారణాలు ఏంటి? ఎందుకంటే సూర్యాభాయ్ అత్తాపూర్లో ఉంటాడు, ఇక్కడ బాధితుడు వచ్చేసి ఈసీఎల్లో ఉంటాడు, కానీ నారాయణగూడ పిఎస్కి ఎందుకు షిఫ్ట్ చేయడం? అయితే ఈ 0 ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడానికి కారణం ఏంటంటే, జ్యూరిడిక్షన్ అత్తాపూర్ పోలీస్ స్టేషన్ రాదని, ఆ తర్వాత జ్యూరిడిక్షన్ ఏమొస్తుందని అంటే నీలపూర్ ఏదైతే హోటల్ ఉందో అక్కడ ఈ ఇన్సిడెంట్ జరిగిందని పోలీస్ వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే దాన్ని బేస్ చేసుకొని వాళ్ళు ఇది నారాయణగూడ పోలీస్ స్టేషన్ జ్యూరిడిక్షన్లో వస్తుంది కాబట్టి ఈ 0 ఎఫ్ఐఆర్ని మన నారాయణగూడ పోలీస్ స్టేషన్కి ఫార్వర్డ్ చేస్తే తనని కూడా అక్కడనే పట్టియాలని చెప్పి ఈ కేసులో తను తీసుకురావడం జరుగుతుంది. పోలీసులు కూడా చెప్తున్నారు సూర్యాభాయ్ 30 లక్షలు తీసుకుంది వాస్తవమే అని అంటున్నారు. నిజంగా 30 లక్షలు తీసుకున్నారా ఆ బాధితుల దగ్గర? లేదమ్మా, ఆయన ఏదైతే తీసుకున్న డబ్బులకి తను సెటిల్ చేసేశారు, దానికి సంబంధించి తను చెక్కులు ఇచ్చారని చెప్పడం జరిగింది. అయితే ఆ చెక్కులు కూడా తీసుకొని ఈ కేసు రిజిస్టర్ చేశారని చెప్తున్నారు. అది ఆయన యాక్చువల్గా ఇన్నోసెంట్, ఆయనకు సంబంధించినది సెటిల్ అయిపోయిన తర్వాత ఆయన క్లియర్గా ఆయన సెటిల్ అయినప్పుడు ఈ కేసులు ఎందుకు రిజిస్టర్ చేయడం, ఆయనని కుట్రపూర్వకంగా కంటిన్యూస్గా ఆయనని ఈ లీగల్గా ఆయనని ఇబ్బంది పెట్టడానికే ఈ కేసులు రిజిస్టర్ చేస్తున్నారు అంటున్నాను. అంటే సెటిల్ చేశాడు అని చెప్పేసి చెప్తున్నారు. సెటిల్ ఎప్పుడు చేశారు సార్ వాస్తవంగా? వాళ్ళకి ఆ రోజు 25th రోజు ఆల్రెడీ వాళ్ళు ఒక 25-30 మెంబర్స్ వచ్చారంట వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళు తనని బెదిరించడం జరిగిందని తను అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో ఒక క్రైమ్ రిజిస్టర్ అయింది. అది క్రైమ్ నెంబర్ వచ్చేసి 747 క్రైమ్ నెంబరు. ఆ క్రైమ్లో తనని అక్కడ పోలీస్ వాళ్ళు వాళ్ళపైన యాక్షన్ తీసుకోవాలి, కానీ ఆ యాక్షన్ తీసుకోకుండా కావాలని 0 ఎఫ్ఐఆర్ చేసి మళ్ళీ తిరిగి తనపైన ఈ ఫాల్స్ కేసు రిజిస్టర్ చేసి ఇక్కడ నారాయణగూడ పిఎస్లో తీసుకురావడం జరుగుతుందమ్మా. అంటే మొత్తం కూడా వాళ్ళకి సెటిల్ చేశాడా సార్ 30 లక్షలు కూడా? ఒకవేళ చేస్తే ఏ రూపంగా చేశారు? అండ్ వాళ్ళకు చెక్ ఇచ్చారని చెప్తున్నారు. ఆ చెక్కు సంబంధించి యాక్చువల్లీ ఈ కేసు కూడా సివిల్ ఇన్ నేచర్లో వాళ్ళు తీసుకోవాలి, కానీ వాళ్ళు ఒక సీరియస్గా తీసుకొని ఆయనని తప్పకుండా జైలు పంపించాలనే ఒక కుట్రతోనే తనను చేస్తున్నారు. ఆ చెక్కు ఆల్రెడీ ఇవ్వడం జరిగింది, సెటిల్ అయిపోయింది. ఏమైనా ఉంటే వాళ్ళు డిపాజిట్ చేసుకొని ఆ డిపాజిట్ అయిన తర్వాత ఏమైనా చెక్ బౌన్స్ అయితే ఆ చెక్ బౌన్స్ పైన వాళ్ళు కేసు రిజిస్టర్ చేస్తే అది ప్రొసీజరు నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ ప్రకారం వస్తుంది. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, అక్కడ 0 ఎఫ్ఐఆర్ చేసి 420 రిజిస్టర్ చేసి దాన్ని సీరియస్గా తీసుకొని అత్తాపూర్ పోలీస్ వాళ్ళు ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేయడము అలా జరుగుతుందమ్మా. అంటే ఇక్కడ చీటింగ్ అనేది ఖచ్చితంగా తెలుస్తూ ఉంది కాబట్టి తను చీట్ చేశాడు అనేది తెలుస్తూ ఉంది. ఫర్దర్గా ఒకవేళ నేరస్తుడు అని రుజువు అయితే కనుక ఏ సెక్షన్ల ప్రకారం ఎలాంటి చర్యలు? ఇప్పుడు ఈ కేసులో పోలీస్ వాళ్ళు రిజిస్టర్ చేసినది 420 ప్రీవియస్ కేస్ యాక్ట్ ప్రకారము 420గా తను అదేవిధంగా బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ ప్రకారం ఈ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. అది ప్రూవ్ అయితే అది ఫర్దర్ అమ్మ ఎవిడెన్స్ ట్రయల్కి సంబంధించిన సబ్జెక్టు. ఆయన ఇన్నోసెంట్ అని నేను క్లియర్గా చెప్తున్నాను, ఎందుకంటే ఎలాంటి ఆధారాలు లేవు, కేవలం ఒక ఆధారం ఉంది, దానికి డిపాజిట్ చేసుకొని వాళ్ళు చెక్ బౌన్స్ అయినప్పుడు వాళ్ళు కేసు వేయాలి. కానీ చెక్ బౌన్స్ అయిందా లేదా అనేది ఇంకా ఇన్ఫర్మేషన్ నా నాలెడ్జ్లో కూడా రాలేదు. వచ్చినప్పుడు దాని ప్రకారం ఎన్ఐ యాక్ట్ ప్రకారమే వెళ్తే అది కరెక్ట్ ఉందని చెప్తున్నాను. అత్తాపూర్ పోలీస్ స్టేషన్ నుంచి మీరేనా సార్ ఏడిపించింది?
అత్తాపూర్ పోలీస్ స్టేషన్ నుంచి నేనే విడిపించాను. నేను అక్కడ నుంచి తను తీసుకురావడం జరిగింది. మళ్ళీ పోలీస్ వాళ్ళు పిలిస్తే తను ఇన్వెస్టిగేషన్ సపోర్ట్ చేయాలంటే మళ్ళీ తీసుకెళ్ళి తన ఇన్వెస్టిగేషన్లో సపోర్ట్ కూడా తీసుకెళ్ళాము. మళ్ళీ వాళ్ళు ఓకే నువ్వు ఎప్పుడైనా ఇన్వెస్టిగేషన్ రావాల్సి వస్తుందని చెప్తే తప్పకుండా వస్తాడు. దానికి సంబంధించి ఒక లెటర్ కూడా రాసి ఇవ్వడం జరిగింది. అంటే మీరే వింటున్నారు కాబట్టి మీరు అడిగి ఉంటారు కదా ఆల్మోస్ట్ సూర్యాబాయిని ఏం జరిగింది అనే కోణంలో కూడా ఏం చెప్పారు? అదే ఆయన పైన అటాక్ జరిగింది, దాని ప్రకారం ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం జరిగింది. ఫస్ట్ నా కేసుని వాళ్ళు తీసుకోకుండా నన్ను కుట్రపూరితంగా నా పైన ఈ ఎఫ్ఐఆర్లు ఫాల్స్ ఎఫ్ఐఆర్లు చేసి నన్ను 0 ఎఫ్ఐఆర్ చేసి నన్ను కంటిన్యూస్గా ఇబ్బంది పెడుతున్నారు. ఇదే కాదు పాత కేసులలో కూడా నన్ను కావాలని ఇబ్బంది పెడుతున్నారు. నా పైన ఏదో కుట్ర జరుగుతుంది, దయచేసి ఆయన అలా చెప్పడం జరిగింది. ఆ విషయాలు నేను మీ ముందు చెప్తున్నాను. ఈ విషయాలు నాకు చెప్పడం అనేదే మీకు చెప్తున్నాను. అది పాత కేసులు కూడా వీళ్ళే పెట్టారా లేకుంటే ఇంకెవరైనా పెట్టారా? ఎవరో ఆయన వెనుక వర్క్ చేస్తున్నారని ఆయన బాధపడుతున్నాడమ్మా. సూర్యాబాయి ముఖ్యంగా కూడా మరి ఇటు సీఎం రేవంత్ రెడ్డిని ఇన్వాల్వ్ చేయడం జరిగింది. అదేవిధంగా మరి సిపి సజ్జనార్తో కలిసి నేను బిజినెస్ ప్లాన్ చేస్తున్నానని కూడా చెప్పడం జరిగింది. అంటే దీని వెనకాల అసలు ఏంటి? సీఎం రేవంత్ రెడ్డి సపోర్ట్ చేయడం ఏంటి, ఇటు సజ్జనార్తో కలిసి తను బిజినెస్ చేయడం? లేదమ్మా, నేను కనుక్కున్నాను, సూర్యాభాయ్తో నేను మాట్లాడాను. నువ్వేమైనా సీఎం రేవంత్ రెడ్డి గారి గురించి ఏమైనా మీరు ఇలా చెప్పడం జరిగిందా అంటే, లేదండి నేను ఇలాంటి ఏం చెప్పలేదు, ఈ ఆరోపణలే కానీ ఇలాంటి ఏం సంబంధం లేదు నాకు, నేను ఎక్కడ చెప్పలేదు, సాక్ష్యం ఉంటే చూపియమని చెప్పండి ఆయననే చెప్పడం జరిగింది. అదేవిధంగా సజ్జనార్ గురించి కూడా చెప్పారు మన కమిషనర్ గారి గురించి. ఆయన కమిషనర్ గారి గురించి తన స్టేట్మెంట్లో ఎక్కడ చెప్పలేదు. అదేవిధంగా ఇవంతా అబద్ధం చెప్పడం జరుగుతుంది. ఆ ఆరోపణల వల్ల నన్ను చాలా డిస్టర్బ్ చేస్తున్నారు, మెంటల్ టెన్షన్ ఇస్తున్నారని చెప్పి ఆయన బాధపడుతున్నారమ్మా. సిపి సజ్జనార్ ఇటు సీఎం రేవంత్ రెడ్డి వీళ్ళిద్దరు కూడా చాలా పెద్దవాళ్ళు. అలాంటిది వీళ్ళని ఇన్వాల్వ్ చేసి అబద్ధపు ప్రచారం ఎందుకు చేస్తారు సార్? చేయడం వెనుక ఏంటి అంటే ఏంటంటే ఈయన రెగ్యులర్గా మీడియాలో ఉంటారు, హై ప్రొఫైల్ క్యాండిడేట్. ఈయన రెగ్యులర్గా మీడియాలో ఉండడం వల్ల ప్రజలు ఈయనను చూస్తుంటారు. ఈయన ఎక్కడ ఎదిగిపోతున్నారనే చూసి ఈయనని ఏం చేసిరంటే ఇవంతా కుట్రపూరితంగా ఈయనని ఎట్లయినా తొక్కేయాలని చెప్పి ఈయన వెనుక ఏదో ఒక టీం వర్క్ చేస్తుంది. అందుకోసమే ఈయనని ఇలాంటి ఫాల్స్ కేసెస్లో ఇంప్లీట్ చేస్తున్నారని నేను అనుకుంటున్నాను. చూసాం కదా, ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి ఇటు సిపి సజ్జనార్ ఇద్దరు కూడా చాలా ముఖ్య వ్యక్తులు ఇల్లు రాష్ట్రానికి కూడా. అలాంటిది వీళ్ళను సూర్యాభాయ్ కేసులో ఇన్వాల్వ్మెంట్ ఉంది అని అంటున్నారు. ఇక్కడ అడ్వకేట్ ఏమో లేదు, ఇది కుట్రపూరితంగా చేశారు, సూర్యాభాయ్ని తొక్కేయడానికి వాళ్ళిద్దరిని ఇన్వాల్వ్ చేస్తూ అబద్ధపు ప్రచారం చేస్తున్నారని చెప్తూ ఉన్నారు. ఇది నిజమా? ఒకవేళ వీళ్ళిద్దరు ఇన్వాల్వ్మెంట్ ఉందా లేకపోతే ఇది నిజంగా అబద్ధమా అనేది కూడా తేలాల్సి ఉంది. ఫస్ట్ నేను కేసు పెట్టాను నా మీద దాడికి దిగినప్పుడు, ఎందుకంటే బాధితులు సూర్యాభాయ్ పైన దాడికి దిగారు అనేది తెలుస్తూ ఉందని అని చెప్తూ ఉన్నారు. ఇక్కడ అడ్వకేట్ అయితే చెప్తూ ఉన్నారు. అడ్వకేట్ని చెప్పిన వివరాలే మీకు చెప్తూ ఉన్నాను. సూర్యాభాయ్ మీద గతంలోనే డబ్బులు కావాలి అని చెప్పేసి ఒక 30 మంది వెళ్ళి సూర్యాబాయి ఇంటిపైన దాడికి పాల్పడ్డారు. ఆ టైంలో చెక్కు రాసివ్వడం జరిగింది. సూర్యాబాయి ఫోన్లు కూడా వాళ్ళు లాక్కున్నారు బాధితులు అనే విధంగా కూడా సూర్యాబాయి వెళ్ళి అత్తాపూర్లో కేసు పెట్టడం జరిగింది. ఆ కేసుని పోలీసులు పట్టించుకోకుండా బాధితుడు పెట్టినటువంటి కేసుని 0 ఎఫ్ఐఆర్ చేసి దాన్ని ఫర్దర్గా ఇక్కడికి షిఫ్ట్ చేశారు అని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు. మరి ఈ కేసు ఎక్కడికి వెళ్తోంది, ఏ విధంగా వెళ్ళబోతుంది అనేది చాలా ఉత్కంఠంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే సూర్యాబాయికి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. అదేవిధంగా సోషల్ మీడియాలో వైరల్ ఫేస్ కాబట్టి, తను వైరల్ అయ్యాడు కాబట్టి ఒక గోల్డ్ మ్యాన్గా మరి ఏం జరగబోతుంది నిజంగా అనేది. ఎందుకంటే గతంలో కూడా మీడియా ముఖంగా తన ఒంటి మీద ఉన్న గోల్డ్ను కూడా చెక్ చేయించడం జరిగింది. చాలామంది మీడియా ఛానల్స్ వాళ్ళు ఇది రియల్ గోల్డా లేకపోతే ఫేక్ గోల్డా అనేది కూడా వాళ్ళు కూడా అప్పుడు తేల్చారు. అయినప్పటికీ కూడా నాది రియల్ గోల్డే అని అక్కడ నుంచి లైవ్లలో నుంచి కూడా సూర్యాబాయి రావడం జరిగింది. ఇప్పుడు 20 లక్షల చెక్కు బాధితులకు ఇచ్చాడు గతంలోనే అనేది కూడా తెలుస్తూ ఉంది కదా. ఆ ప్రూఫ్స్ కూడా తొందరలోనే బయట పెడతాను అని అంటున్నారు. ఇది ఫర్దర్గా ఉన్నటువంటి సమాచారం. ఇక్కడ మరి ఏం తేల్చబోతున్నారు పోలీసులు, ముఖ్యంగా నారాయణగూడ పోలీసులు ఇప్పుడు ఏం తేల్చబోతున్నారు అనేది ఉత్కంఠంగా మారింది. నీలాఫర్లో డబ్బులు ఇచ్చి పుచ్చుకున్నందుకు ఇక్కడికి షిఫ్ట్ చేశారు కేసు. అయితే కెమెరామెన్ గజపతో నిర్మల RTV.